అత్తమ్మ నేను పప్పు వంతున్నా మళ్ళీ బుడమ దోసకాయలు ఎందుకు కట్ చేస్తున్నావు? పప్పు ఏమంత లేదుగా అమ్మా, కొంచెం చాలా మంది అయితే రాజు కూడా వండుకుందో వండుకోలేదు తోటలో వాయి ఇక పోయిపోయి వచ్చి మళ్ళీ ఏం వండుకుంటుంది. ఇక 4 గోశాలు వేస్తే నా ప్రోగంచడు వస్తుంది. అవును, మనందరికి సరిపోవాలని ఇంక నేను దోసకాయలు గోశాలు వేస్తాను. బుడమ దోసకాయలు బాగుంటాయి. బుడమ దోసకాయలు పుల్లగా అయితే మంచిగా ఉంటాయి. కందిపప్పు మీరు ఇట్లా కందిపప్పు బుడమ దోసకాయలు ఎప్పుడన్నా కర్రీ చేసుకున్నారా? కామెంట్ పెట్టండి. మేమైతే మరి నాకు తెలిసి అయితే ఇదే ఫస్ట్ రోజు అనమాట నేను చేయడం. మేము మస్తు చేసుకున్నాం, మంచిగా ఉంటుంది, బాగుంటుందంట. దోసకాయల కన్నా ఇవే పుల్లగా మంచిగా. అవును, బుడమ దోసకాయలు పుల్లగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. కానీ బుడమ దోసకాయలు అన్నీ మొత్తం చేదు ఉంటాయి, కానీ ఇవి ఎందుకో మరి అన్నీ తీయగానే ఉన్నాయి అన్నమాట. తీయటి చూసి తెచ్చుకున్నాం.